ఒక్క ట్రే ఎగ్స్ 35 లక్షలు. గత వారం ఇది 22 లక్షలే. లీటరు వంట నూనె ధర అయితే 7,90,000 నుంచి 18 లక్షలకు పెరిగింది. ఇలా అన్నింటి ధర వారంలోనే దాదాపు డబుల్. నెలకు సరిపడా సామాను కావాలంటే కట్టల కట్టలు కాదు, బస్తాల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సిందే. ఇది ఇరాన్లో పరిస్థితి. ఆర్థిక సంక్షోభంతో ఇరాన్ కరెన్సీ దారుణంగా పడిపోయింది. మార్కెట్లు మూతపడ్డాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. దీంతో జనం రోడ్లపైకొచ్చి నిరసనలు చేస్తున్నారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీలకు బదులు నేరుగా చేతికి డబ్బిస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దేశంలోని 25 రాష్ట్రాల్లో వ్యాపారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు చేస్తున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ను ప్రయోగిస్తున్నాయి. నిరసనల వల్ల జరిగిన హింసలో ఇప్పటి వరకు 36 మంది మరణించారు. 1200 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ బజార్ కీలకం. ఆర్థిక సంక్షోభంతో ఇక్కడ చాలా షాపులు మూతపడ్డాయి. దీంతో వ్యాపారులు, విద్యార్థులు గ్రాండ్ బజార్లో ఆందోళనకు దిగారు. దేశ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని మార్చింది. దీంతో ఆహార ధరలు మరింత పెరిగాయి. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ఔషధాలు, గోధుమలు మినహా అన్ని ఉత్పత్తుల సబ్సిడీలను డాలర్ రియల్ మారకం రేటును తగ్గించింది. దీంతో డాలర్తో పోలిస్తే రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. గతేడాది జూన్లో ఒక డాలర్ 35,000 రియాల్స్ ఉంటే ప్రస్తుతం ఒక డాలర్ విలువ 1,43,000 రియాల్స్కు చేరింది. దీంతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సగటు వంట నూనె బాటిల్ ధర డబుల్ అయ్యింది. మాంసం, బియ్యం, చీజ్, చికెన్ ధరలు పెరిగిపోయాయి. దుకాణాల్లో అల్మారాలు సరకులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి.